అందరికీ నమస్తే. నిన్న చెప్పిన కదా మళ్ళొస్తా అని వచ్చిన. మళ్ళొస్తా అంటే గుర్తొచ్చింది. ఇవాళ పొద్దుగాల లేవంగానే ఫోన్ పట్టుకొని యూట్యూబ్ ఓపెన్ చేసిన. గిట్ల యూట్యూబ్లో పైకి పోతా అంటే మళ్ళొస్తావా నాన్న అనే వీడియో కనిపించింది. గంతే. ఆ పేరు చూడంగానే నాకైతే మస్తు అనిపించింది. ఇక వెంటనే ఆ వీడియో ఓపెన్ చేసిన. 14 నిమిషాలు ఉన్నది. వామ్మో గింతగానం ఉంటే ఎవరు చూస్తారు అనుకున్నా. కానీ చూస్తా అంటే అప్పుడే అయిపోయిందా, ఇంకా కొద్దిసేపు ఉంటే మంచిగా ఉండి అనిపించింది. బుద్ధి తీరక మళ్ళా చూస్తున్నా. మస్తు ఏడ్చిన. గిల్లా మాటలు అయితే ఎవరి రాశిలో కానీ మస్తు రియల్గా ఉన్నాయి. మా బాపు నాతో చెప్పినట్టున్నాయి. అందులో మాట అయితే మస్తు అనిపించింది. గదేంటంటే మనిషి అదుపు తప్పినా పర్వాలేదు, మాట అదుపు తప్పకుండా చూసుకో బిడ్డ, పైసలు పోయినా 10 మంది ఆసరు ఉంటుందనే మాట తండ్రి చచ్చిపోయే ముందు కొడుకు చెప్పి చచ్చిపోతాడు. అది యాక్టింగ్ అని నాకు తెలిసినా కూడా నేనైతే వీడియో చూస్తూ మస్తు ఏడ్చిన. మళ్ళొస్తావా నాన్న వీడియో గురించి చెప్పుకుంటూ పోతే మనకి 2 రోజులైనా టైం సరిపోదు. గంత మంచిగా ఉన్నది. ఈ పాట నాకంటే ముందుగా తక్కువ రోజుల్లోనే 10 లక్షల మంది చూసిళ్ళు. నేనే మస్తు లేట్గా చూసినా అని బాధ అనిపించింది. మీరు కూడా ఎవరైనా చూడకపోతే మోహన్ మర్రిపల్లి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మళ్ళొస్తావా నాన్న అనే వీడియోని చూడుర్రి. మీ దోస్తులకు కూడా చూడమని చెప్పుర్రి. ఇక ఉంటాం మళ్ళా.